హాయ్ అండి. ఈరోజు కాకరకాయ పులుసు తయారీ విధానము. ఒక ఒక పాత్ర తీసుకొని స్టవ్ పై పెట్టుకొని వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని జీలకర్ర ఒక స్పూను, ఆవాలు ఒక స్పూన్ వేసుకొని పచ్చిమిర్చి చీలికలుగా చేసుకొని వేసుకోవాలి. ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకొని పెట్టుకోవాలి. టమాటాలు అవి మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ముక్కలు మగ్గిన తర్వాత కాకరకాయ చివరిగా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. కారం ఒక స్పూను వేసి చింతపండు పులుసు కొంచెంగా తీసుకొని చింతపండు పులుసు వేసుకొని తగిన నీళ్లు పోసుకొని కొత్తిమీర. ఇంతేనండి, కాకరకాయ పులుసు రెడీ అండి. ధనియాల పొడి చివరిగా వేసుకొని సర్వ్ చేసి